హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో చూడగానే నోరూరించే, అలాగే లోపల స్టఫింగ్ తోటి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఆలు పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల లంచ్ బాక్స్కి, ఉదయం టిఫిన్కి, అలాగే డిన్నర్కి ఇది చాలా బెస్ట్. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోకి రుచికి తగువైనంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇలా వేసుకొని ఒకసారి పిండిని చేత్తోటి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోండి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదండి. ఇప్పుడు చివరగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరగా ఇందులోకి మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి పిండిని బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. పిండి అనేది బాగా నానుతుంది. పరాటాలు కూడా పిండి నానుతుంది కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే బంగాళదుంపల్ని ఉడికించి పెట్టాను. ఇప్పుడు బౌల్లోకి ఇలా గ్రేటర్ తోటి ఉడికించుకున్న బంగాళదుంపల్ని గ్రేట్ చేసేసుకోండి. ఈ విధంగా చివరగా కొద్దిగా గ్రేట్ చేయడానికి రాదు కదండి, ఇలా చేతితోటి ఈ విధంగా అనేసారంటే మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకొని ఒక చిన్న రోల్లోకి 3 పచ్చిమిర్చిని తుంపి వేసుకుందాము. అలాగే అరించి అల్లం ముక్కను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని అల్లంని కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమంలోకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాము. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుందాము. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగువైనంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ను మొత్తం ఒకసారి చేతితోటి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారాలన్నీ సమంగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పరాటాలు మనము ఏ సైజులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి మరొక్కసారి పిండిని చేతితోటి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము ఆలు స్టఫింగ్ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే ఈక్వల్ సైజులో పిండి ముద్దను తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని చూడండి, ఇలా చూపించిన విధంగా ఇలా పిండిని ఒక బౌల్ లాగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆలు స్టఫింగ్ని ఇందులో పెట్టేసుకొని ఇలా చూపించిన విధంగా చేతితోటి ఇలా స్టఫింగ్ అనేది లోపలికి ఒత్తుకుంటూ ఇలా పిండిని ఫిల్ చేసేసుకోవాలి. ఇది కొంచెము కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఈ విధంగా నిదానంగా ఇలా మొత్తము క్లోజ్ చేసేసుకోండి. స్టఫింగ్ అనేది ఎక్కడ బయటికి రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని ఒకసారి చేత్తోటి మంచిగా ఈ విధంగా రోల్ చేసేసుకొని ఇప్పుడు పొడి పిండిని చల్లేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిండి ముద్దను పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతోటి మరీ గట్టిగా ఒత్తకుండా ఇలా లైట్గా నిదానంగా చేశారంటే, రోల్ చేసుకున్నారంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఈ పరాటాను మరీ పల్చగా రుద్దకూడదండి, కొంచెం మందంగానే చేసుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసుకొని ఇప్పుడు రెడీ చేసుకున్నటువంటి ఆలు పరాటాని వేసేసుకోవాలి. కొద్దిగా కింద వైపు కొంచెం కాలిన తర్వాత పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని రెండో వైపు టర్న్ చేసేసుకోవాలి. పైన కూడా
కొంచెము నెయ్యిని వేసేసుకుందాం. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనె అయినా వాడుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా వేసేసుకొని ఇలా రెండు వైపులా ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి, స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాలేదు. అలాగే పరాటాలు కూడా బాగా పొంగుతూ వచ్చాయి. అంతా మనం పిండి కలుపుకునే విధానంలోనూ ఉంటుందండి. పిండి గట్టిగా కలుపుకున్నారంటే పరాటాలు అనేటివి గట్టిగా వచ్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. అలాగే స్టఫింగ్ కూడా బయటికి రాకుండా చూసుకోండి. ఈ విధంగా మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పరాటా పైకి కొద్దిగా వెన్న రాసుకొని తింటే ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది ఆలు పరాటా. కొద్దిగా ఆలు పరాటాలకి పచ్చడి అలాగే పెరుగుతో తిన్నారంటే అద్దిరిపోతుంది. చూడండి, పరాటాలు కూడా ఎంత బాగా పొంగాయో కదా. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మెత్తటి ఆలు పరాటా అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.